టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలోని ఎల్లటూరి జయరాంబాబు అనే వికలాంగుడి ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన రాత్రి 1 గంటకు సమయంలోని పూర్తిగా దగ్ధమైంది. 1 గంట సమయంలో పూర్తిగా దగ్ధమవడంతో అగ్నిమాపక సిబ్బందికి విషయం తెలపగానే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది త్వరగా స్పందించకపోయినట్లయితే మంటలు చెలరేగి ఎక్కువ ప్రమాదం జరిగి ఉండేదని బాధితులు మరియు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణం కేవలం విద్యుత్ అధికారులు నిర్లక్ష్యమేనని బాధితులు మరియు స్థానికులు వాపోయారు. అంతేకాకుండా ప్రతిరోజు చిన్న గాలికి కూడా ఫీజులు పోయి గంటలు అంధకారంలో ఉండాల్సిన పరిస్థితిని ఈ విషయమై పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం శూన్యమని స్థానికులు ఆరోపించారు. ఇల్లు దగ్ధమై రోడ్డు మీద పడిన బాధితులను స్థానిక సర్పంచ్ పరామర్శించి తన వంతు కొంత నగదు, బియ్యము, బట్టలు అందించి అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా కూడా బాధితులకు రావాల్సినటువంటి సహాయ సహకారాలను అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె అన్నారు. ఏం జరిగిందమ్మా? కాలిపోయిందండి. బట్టలు లేవు, మరి ఇంట్లో సామాన్లు లేవు. మేము మనుషులుగానండి, కట్టుకోవటానికి బట్టలు కూడా లేవండి. మాకు జరిగింది 12 ప్రాంతంలో జరిగింది. లైన్ మీద కరెంట్ వైర్లు ఇవయ్యి చెప్పినా కానీ లెక్క చేయలేదండి. మేము నిద్ర ప్రాంతంలో ఉండాం. మొత్తం కాలిపోయింది. ఒంటి బట్టల వరకే మిగిలాము. ఓకే, గవర్నమెంట్ ఏమైనా సహాయం చేసిందా మీకు? ఎవరన్నా ఏం చేయలేదండి. ఎవరు రాలేదు మీ దగ్గరికి? అధికారులు ఎవరు రాలేదండి. ఓకే, ప్రజాప్రతినిధి నాయకులు కానీ ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదు. సర్పంచ్ గారు వచ్చారుగా. ఏంద్రా దోమలు కొడుతున్నాయని చూస్తే రవిగాడు ఫోన్ చేశాడు. పొట్టు రవిగాడు ఏంది మీ ఇంటికి ఎల్లటూరి జయరాంబాబు అండి. మాది వెంగళాయపాలెం. ఏం జరిగింది? ఇల్లు కాలిపోయిందండి మాది. ఎలా జరిగింది? నైట్ పూట మేము అందరూ నిద్రపోతున్నాం అండి. 12 మధ్యలో ఫైర్ అయింది. మేము ఇంట్లో ఉన్నాం. ఏందా అని చూస్తే ఫైర్ వస్తుంది. అందుకే మేము బయటకు వచ్చేసామండి. ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంట్లో సామాన్ మొత్తం అసలు ఏం లేవండి. దేనివల్ల జరిగింది? అది ఫైర్ వల్ల జరిగింది. ఆయన కరెంట్ కేబుల్ వల్ల వాళ్ళకి చెప్తాము. ఏఈ గారికి చెప్పారా? ఏఈ గారికి లైన్ మ్యాన్కి ఏమైనా చెప్పారా? కరెంట్ సంబంధించి ఏమన్నారు వాళ్ళు? అయినా వాళ్ళు మాకు సహకరించలేదు. ఓకే, ఎన్ని గంటల సమయంలో జరిగింది? 12 మధ్యలో జరిగింది. నైట్ పూట మధ్య నిద్రలో ఉన్నాం. ఎవరికైనా ఏమన్నా కాలిన గాయాలు ఏమన్నా? మాకేం లేదండి, చిన్న బొబ్బలు. ఎంత నష్టం జరుగుతుంది? 2.5 మధ్యలో. ఓకే, రైట్ మేడం. నిన్న రాత్రి 12:30, 1 గంట ఆ ప్రాంతంలో ఎల్లటూరి జయరాంబాబు అనే హౌస్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. కాలిపోయిన తర్వాత నేను మార్నింగ్ వచ్చాను, రాత్రే వచ్చాను. కానీ ఆ టైంలో కరెంట్ తీసేశారు కాబట్టి చీకటిగా ఉంది. అయితే మార్నింగ్ ఇప్పుడు వచ్చేసాను, చూస్తే ఏమీ లేదు అసలు. మొత్తం కాలిపోయింది. వాళ్ళకి పాపం బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళు కూడా ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు కాళ్ళు కానీ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళ ఇంట్లో చాలా అసలు ఏం లేవన్నమాట. కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. అయితే వాళ్ళకి నేను నా వంతు సహాయంగా, ఆర్థిక సహాయంగా కొంత నగదును, బట్టలు, వండుకోవటానికి రైసు అలాగే ఇచ్చాను. తర్వాత మన గవర్నమెంట్ ద్వారా కూడా వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా సహాయం చేస్తానని దీని మూలంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీని మీడియా మూలంగా తెలియజేస్తున్నాను. లక్షం రావాలని పెట్టుకోవాలి. స్పీడ్ డైల్లో పెట్టుకోవాలి.